Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఈగల్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో వాక్థాన్ కొనసాగుతోంది. వేల మంది విద్యార్థులు ఈ వాక్థాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం మత్తులో చిత్ అవుతున్నటువంటి యువత భవిష్యత్తు పైన ఈరోజు పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పిస్తూ ఈ వాక్థాన్ అయితే ముందుకు కొనసాగుతోందని చెప్పొచ్చు. సో ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర జెండా ఊపి ఈ ర్యాలీని అయితే వాక్థాన్ అయితే ప్రారంభించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ తో పాటు కలెక్టర్, ఇతర పొలిటికల్ అఫీషియల్స్ కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత మద్యానికి బానిస అవుతున్నారు. గాంజా, డ్రగ్స్ వీటికి ఎడిక్ట్ అవుతూ తమ బంగారు భవిష్యత్తును చేతుల ఎలా నాశనం చేసుకుంటున్నారో, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మద్య మత్తులో కావచ్చు, ఈ డ్రగ్స్ గాంజా మత్తులో వాళ్ళు లేనిపోని వికృత చేష్టలతో చెలరేగిపోతూ వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవడమే కాదు, ఇక్కడ మనం చూడొచ్చు కుటుంబ పరువు ప్రతిష్టలు పోతున్నాయి. ఆఖరికి పోలీసుల కేసులు కూడా నమోదయ్యే స్థాయికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిమాండ్ యువత నుంచి వస్తుంది. దీనివల్ల సప్లై కూడా ఆ స్థాయిలోనే పెరుగుతోంది. సప్లై మేనేజ్మెంట్ని పూర్తిగా కంట్రోల్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనం డ్రగ్స్ నివారణ సొసైటీని అయితే చూడగలుగుతామనేటటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో అయితే విశాఖ సాగర తీరంలో ఈ వాక్థాన్ అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా వైరల్ అవుతున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఈ డ్రగ్స్కి బానిసలు అవుతూ డ్రగ్స్ మత్తులో కావచ్చు, లేదా మద్య మత్తులో కొంతమంది యువత ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు, నేరాలు పెరుగుతున్నాయి. అందులో ఎక్కువగా యువత ఈ మద్యానికి మత్తుకి బానిసలు అవుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం, ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వాక్థాన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఆల్కహాల్ తాగకూడదు. ఫ్యామిలీస్, కెరియర్స్, మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయకుండా వాళ్ళ కెరియర్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. డ్రగ్స్ని కూడా ఎవరు యూజ్ చేయకూడదు. ఫస్ట్ మీ లైఫ్ మీద, మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి అని చెప్తాం. సో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు, లేకపోతే డ్రింక్ ఎడిక్ట్స్ కావచ్చు, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నామో కొన్ని చూస్తున్నాం కదా. లైక్ ఇంతకుముందు సినిమాల్లో చూసే వాళ్ళం, బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రియలిస్టిక్గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? అలా చేయకూడదు అని చెప్తాను. అలాంటివి మనం ఫాలో అవ్వకూడదు. అలాగే అవి మన స్టడీస్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఫ్యామిలీస్ని వాటిని ఎఫెక్ట్ చేస్తాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ జాబ్ రాలేదని స్ట్రెస్, లేకపోతే ర్యాంక్ కొట్టలేదని స్ట్రెస్, అమ్మా నాన్న కావాల్సిన బైక్స్, మొబైల్స్ కొనలేదని స్ట్రెస్, ఇట్లా ఎవరో ఒకరు సరదాగా మనం డ్రగ్ తీసుకుందామని అలా ఎడిక్ట్ చేయడం వల్ల చాలా మంది తమ ఫ్యూచర్ని కోల్పోతున్నారు కదా. అట్లాంటివి ఏం చెప్తావు? ఈరోజు ఈ ఈగల్ నిర్వహిస్తున్న మద్యానికి బానిస అవ్వద్దు, జీవితం పైనే కాన్సన్ట్రేట్ చేయండి అనే వాక్థాన్లో ఏం చెప్తావు? వాక్థాన్ జరుగుతుంది కదా, అందరికీ don't use drugs and don't addicted for drugs. Focus on your studies and focus on your family. Don't take drugs.
ఈ వాక్థాన్ ద్వారా అయితే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో విశాఖ పోలీసులు కావచ్చు, ఎన్జిఓస్ నుంచి అలానే స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం మనం మత్తుకి చిత్తవుతూ యువత తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కావలసినటువంటి బైక్స్ కానీ సెల్ ఫోన్స్ కొనివ్వలేదనే ఉద్దేశంతో, లేకపోతే ఎవరో ఒకరు సరదాగా అలవాటు చేసుకుంటున్నటువంటి ఈ మద్యం మత్తు కావచ్చు, డ్రగ్స్, గాంజా మత్తు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈగల్ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే వాక్థాన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో విశాఖ ఆర్కే బీచ్ నుంచి మొదలైనటువంటి వాక్థాన్ YMCA వరకు కొనసాగుతోంది. దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. మద్యం వల్ల ఎలాంటి ఘోరాలు, నేరాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల కంట్రోల్లో కూడా లేనటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న మైనర్ స్థాయి నుంచే కొంతమంది అయితే సరదాగా అలవాటు చేసుకొని పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోతున్నారు. డ్రగ్స్, గాంజా మత్తులో మునిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళు స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు, స్ట్రెస్గా తీసుకుంటున్నారు. దానికోసం ఎవరో గైడ్ చేస్తుంటే వాళ్ళు ఇలాంటి మత్తుకి అలవాటు పడి పూర్తిగా దాంట్లోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువ శాతం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో రీసెంట్గా కూడా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక 18 నెలల పిల్లాడిని ఒక తల్లి అక్కడ స్టేషన్లో నిలవబెట్టి వెళ్తే ఒక వ్యక్తి ఆ అబ్బాయిని కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టాడు. అంటే ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చూసిన తర్వాత అతగాడు డ్రగ్స్లో ఉన్నాడు, డ్రగ్స్ మత్తులో ఉన్నాడు. అంటే డ్రగ్స్ మత్తులో, గాంజా మత్తులో, మద్య మత్తులో విచక్షణ రహితంగా, అంటే విచక్షణ కోల్పోయి మానవత విలువలు కూడా మర్చిపోయి కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారో చాలా పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం చూడొచ్చు. ఇప్పుడు అఫీషియల్స్ ఏదైతే తమ స్పీచ్లో కూడా చెప్పారు, సప్లై ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్కువ శాతం ఈ గాంజా అనేది సరిహద్దులు దాటి వస్తుంది. ఇప్పటికే మనం చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తున్నాం. అయితే యువత నుంచి కూడా ఒక పెను మార్పు వస్తే కానీ ఈ డ్రగ్స్, గాంజా కావచ్చు, లేకపోతే మద్య మత్తు వీటినన్నిటిని కూడా నివారించే పరిస్థితులు ఉండవు. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ముఖ్యంగా యువత నుంచి ఒక మంచి మార్పు కోరుతూ ఈ వాక్థాన్ అయితే ఈగల్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు